థంబ్నెయిల్ ఆల్రెడీ చూశారు కదా. తిరుపతిలో మేము ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్కి వచ్చేసాము. అదే శిల్పారామం. టెంపుల్ దర్శనం తర్వాత ఆర్ ఈవినింగ్ మీకు ఏం చేయాలో తెలియకపోతే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అంటాను. ఇక్కడ కల్చర్, క్రాఫ్ట్స్, విలేజ్ వైబ్స్ అండ్ మ్యూజియం అంటూ చాలా ఉంటుంది. టికెట్స్ ప్రైజింగ్ చూసారు కదా, చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ రూమ్స్ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉన్నాయి. అది ఓన్లీ రెడీ అయ్యే పర్పస్కి అంతే, స్టేజ్ అయితే కాదు. ఇక్కడ ఫోటో షూట్స్, డాన్స్ ఈవెంట్స్ ఇలా చేస్తూ ఉంటారు. సో దానికోసం అయితే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. శిల్పారామం అంటే బేసికలీ ఒక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ లాగా. ఇది రీసెంట్ ఇయర్స్లో డెవలప్ చేశారు. కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ విలేజెస్ లైఫ్ స్టైల్ని, మన ఆర్టిషన్స్ టాలెంట్స్ని ఒక ప్లేస్లో చూపించడం, ఒక మిక్స్డ్ టాలెంట్ని చూపించడం అంతే. టోటల్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓపెన్ స్పేస్ ఎక్కువ. విలేజ్ స్టైల్ హట్, స్కల్ప్చర్స్, ట్రెడిషనల్ స్టాచ్యూస్, హ్యాండ్మేడ్ డెకరేషన్ ప్లేసెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఫోటో లవర్స్కి అయితే ఇది ఒక హెవెన్ అనొచ్చు. బ్యాక్గ్రౌండ్స్ చాలా ఎస్థెటిక్స్గా ఉంటుంది. హట్స్, గ్రీనరీస్, స్కల్ప్చర్స్, రీల్స్కి కూడా సూపర్ కంటెంట్ దొరుకుతుంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కిడ్స్కి ఓపెన్ స్పేస్, ప్లే గ్రౌండ్ అండ్ చాలా గేమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవినింగ్ టైం లైటింగ్కి ఇంకా చాలా బాగుంటుంది. ఇది ప్లేస్ మార్నింగ్ నుంచి ఓపెన్ ఉంటుంది, బట్ మార్నింగ్ ఎండకి అంత కిడ్స్ కూడా ఆడుకోలేరు. సో ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్లాసికల్ డాన్స్ ఈవెంట్స్ కూడా జరుగుతుంది. ఒకసారి చూడండి. ఓపెన్ స్పేస్ కాబట్టి క్రౌడ్ ఎంతమంది వచ్చినా ఈజీగా కూర్చొని ఆర్ వెనక్ కూడా సీటింగ్ ఉంది, అక్కడ కూడా కూర్చొని షోస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెంట్స్ ఏరియా తర్వాత ఇక్కడి నుంచి అయితే కిడ్స్ గేమ్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. స్మాల్ రైడ్స్, ఫన్ యాక్టివిటీస్ అండ్ కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కిడ్స్కి బోర్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారు. అన్ని గేమ్స్ తర్వాత ఆబ్వియస్లీ ఆకలిస్తుంది కదా, సో ఇక్కడ స్మాల్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. స్నాక్స్, ఐస్ క్రీమ్స్, సోడా, జ్యూసెస్ అంటూ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ గేమ్స్గా తీసుకోవచ్చు ఆర్ ఓవరాల్ ప్యాకేజ్గా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఈచ్ గేమ్కి నేను ఇక్కడ క్లిప్లో యాడ్ చేస్తున్న ప్రైజెస్ మీరు చూడొచ్చు. చాలా వరకు గేమ్స్ అయితే నేను వీడియో తీయలేకపోయాను, అక్కడ ఆడుకోవడంలో బిజీగా ఉండి. బట్ చిన్న చిన్న గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ జెయింట్ వీల్, కొలంబస్, హార్స్ రైడింగ్, టాయ్ ట్రైన్ ఇలా చాలా ఉన్నాయి. హార్స్ రైడింగ్ కూడా నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. గేమ్స్ ఏమేమి ఉన్నాయో ఇది ఒక లిస్ట్. అండ్ ఇందాక నేను డాషింగ్ కార్ చూపించా కదా, అది సపరేట్ బోర్డ్, అది సపరేట్ అటు సైడ్ ఉంటుంది, ఇది ఇటు సైడ్ సపరేట్. ఇది కొన్ని గేమ్స్ అండ్ అవి కొన్ని గేమ్స్. అండ్ ఇప్పుడు హైలైట్ పార్ట్ అంటే బోటింగ్. ఇక్కడ స్మాల్ లేక్లో పెడల్ బోటింగ్ ఉంటుంది. లైఫ్ జాకెట్స్ ఇస్తారు, సో సేఫ్గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి కూర్చొని స్లోగా తిరగడం చాలా రిలాక్సింగ్ ఎక్స్పీరియన్స్. మేము అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. 5 or 4:35 అలా వస్తే ఈవినింగ్ టైం ఇంకా చాలా బాగుంటుంది. వ్యూ, బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా. బోటింగ్ పక్కనే ఒక పార్క్ ఉంది. నార్మల్ స్వింగ్, స్లైడ్ ఇలా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా వెళ్ళాడొచ్చు. సో తిరుపతికి వచ్చినప్పుడు టెంపుల్ మాత్రమే కాదు, ఈవినింగ్ టైమ్స్ ఇలా శిల్పారామంకి డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ నా వ్లాగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.